ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎనిమిదవ మాసం చివరి విశ్రాంతి దినములో దేవుని మహాకృపను బట్టి ఈ మాసాన్ని ముగించుకున్నాం. ఆగస్టు మాసాన్ని చివరి విశ్రాంతి దినములో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. భక్తుడైన దావీదు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములో ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరములు. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరములు. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ఆమేన్. లోచుకుంటే ప్రార్థనలో గడుపుదాం. 8 మాసాలు ప్రభు తన రెక్కల కింద మనల్ని భద్రపరిచిన విధానం బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతగా ప్రార్థనలో జరుపుదాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందన. ప్రపంచములో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అయా, ఈ సంవత్సరం మొదలుకొని 8వ మాసాన్ని పూర్తి చేసుకోవడానికి ధన్యత కృపను దయచేసినందుకు అయా వినలేని స్తోత్రాలు, వందనాలనైనా. ఈ దినం, ఈ క్షణం చూడని వారి అందరూ మీ పిలుపు అందుకున్న వారు ఉన్నారు. వారి కంటే మేము గొప్పవారము కాదు, శ్రేష్ఠులము కాదు. కేవలము నీ నామ ఘనత కొరకే మమ్మల్ని మీరు నిలబెట్టారని గ్రహిస్తున్నా. ఇలాంటి తరుణము పొందుకున్న ప్రతి బిడ్డను అయా మీరు దీవించి ఆశీర్వదించు. ప్రపంచ యావత్తులో నేటి దినం జరుగుతున్న ఆరాధనలో కూడి వచ్చిన నీ యొక్క బిడ్డలు, ఆత్మతో సత్యముతో బిడ్డలు ఆరాధించుటకు వారికి ఏమై కొదువై ఉన్నదో నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా 8వ మాసం వరకు తీరని లోటు అయా బిడ్డల పైన మీరు కరుణించి ఆ లోటును భర్తీ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా దైవజనులను అభిషేకించండి, నీ ఆత్మను కుమ్మరించండి. నీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని వారు అందించులాగున ప్రభువా వారి నోటిని పూరగా వాడుకొని మహిమ పొందండి. అదే రీతిగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడి వచ్చిన బిడ్డలను, లైవ్ లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను
అయా జ్ఞాపకము చేసుకునండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. వస్తుతులకు ఆరాధన పల్లకిలో ప్రభు మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించండి. ఆది నుంచి అంతం వరకు నీ రెక్కల కింద భద్రపరుస్తూ ఈ ఆరాధన ఘనముగాను జయకరముగాను నీకే మహిమకరముగాను ఉండేలాగు మీరు ముందుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరు. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, పాటలు పాడుకుందాం. యేసు వైపు చూస్తూ నేను ముందుకు సాగేదా అనే పాటను పాడుకుందాం. యేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్, ప్రియుడేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్. యేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్, వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్. ముందుకు సాగెదన్, యేసుతో ముందుకు సాగెదన్. ముందుకు సాగెదన్, యేసుతో ముందుకు సాగెదన్. యేసులో నిలిచి యేసుతో నడచి యేసుకై జీవించెదన్. యేసుకై జీవించెదన్. యేసులో నిలిచి యేసుతో నడచి యేసుకై జీవించెదన్. యేసుకై జీవించెదన్. యేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్, ప్రియుడేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్. శ్రమలెదురైనను శోధనలున్నను వ్యాధులున్నను వేదనలున్నను, శ్రమలెదురైనను శోధనలు వ్యాధులున్నను వేదనలున్నను, యేసుతో నే సాగెదన్. యేసుతో కొనసాగెదన్. యేసుతో నే సాగెదన్. యేసుతో కొనసాగెదన్. యేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్, ప్రియుడేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్. కష్టాలున్నను నష్టాలున్నను కరువులైనను కన్నీరైనను, కష్టాలున్నను నష్టాలున్నను కరువులైనను కన్నీరైనను, యేసుతో నే సాగెదన్. యేసుతో కొనసాగెదన్. యేసుతో నే సాగెదన్. యేసుతో కొనసాగెదన్. యేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్, ప్రియుడేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదన్. హల్లెలూయా. విడువను నిన్ను ఎడబాయనని నానా అని పాట. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా.
విడువను నిన్ను ఎడబాయనని అభయము సంగిన దేవా నా అభయము సంగిన దేవా నేరములెన్నో చేసి దారి తప్పిల తిరిగి తినయ్యా నేరములెన్నో చేసి దారి తప్పిల తిరిగి తినయ్యా నేరము పాపిన దేవాని దారిని నడుపుము ప్రభువా నేరము పాపిన దేవా దారిని నడుపుము ప్రభువా విడువను నిన్ను ఎడబాయనని అభయము సంగిన దేవా నా అభయము సంగిన దేవా పందులు మేపుచు ఆకలి బాధతో పోటును తిన్న దుష్టుడనయ్యా పందులు మేపుచు ఆకలి బాధతో పోటును తీస్తుడనయ్యా నీ దరి చేరినయ్యా నా తండ్రివి నీవే అయ్యా నీ దరి చేరినయ్యా నా తండ్రివి నీవే అయ్యా విడువడు నిన్ను ఎడబాయనని అభయము సంగిన దేవా నా అభయము సంగిన దేవా మహిమ వస్త్రము సమాధానమును జోడును నాకిల తొడగితివయ్యా మహిమ వస్త్రము సమాధానమును జోడుగా అఖిల తొడగితివయ్యా జోడుగా విందులో చేసి నీ కుమారుని గాంచి విందులో చేసి నీ కుమారుని చేసితివి విడువను నిన్ను ఎడబాయనని అభయము సంగిన దేవా నా అభయము సంగిన దేవా సుందరమైన విందులో పరిశుద్ధులను కలిపితివయ్యా సుందరమైన విందులలో పరిశుద్ధులతో కలిపితివయ్యా నిండుగా నా హృదయములో నే వందనమార్పించేద ప్రభువా నిండుగా నా హృదయములో నే వందనమార్పించుదను విడువను నిన్ను ఎడబాయనని అభయము సంగిన దేవా నా అభయము సంగిన దేవా హల్లెలూయా అందమైన మధురం
అందమైన మధురమైన నామము ఎవ్వరిది? అందమైన మధురమైన నామము ఎవ్వరిది? మహిమాన్వితుడు బహుజన రక్షకుడు, మహిమాన్వితుడు బహుజన రక్షకుడు ఆయనే యేసు, 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 ఆయనే యేసు, యేసు, యేసు. సైన్యముల అధిపతివి నీవే ఓ రాజా, సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా. లోకమును రక్షించే ఇమ్మానుయేలా, లోకమును రక్షించే ఇమ్మానుయేలా. నా పాలి దైవమా ఓ శ్రీయేసా, నా పాలి దైవమా ఓ శ్రీయేసా. స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్యా, స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్యా. అందమైన మధురమైన నామము ఎవ్వరిది? అందమైన మధురమైన నామము ఎవ్వరిది? మహిమాన్వితుడు బహుజన రక్షకుడు, మహిమాన్వితుడు బహుజన రక్షకుడు ఆయనే యేసు, 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 ఆయనే యేసు, యేసు, యేసు. కొండ నీవే కోట నీవే, నీవే యేసయ్యా, కొండ నీవే కోట నీవే, నీవే యేసయ్యా. ఆకలి తీర్చి ఆదుకొనే తండ్రివి నీవయ్యా, ఆకలి తీర్చి ఆదుకొనే తండ్రివి నీవయ్యా. నా కోసం మరణించి పిలిచావు, నా కోసం మరణించి పిలిచావు. స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్యా, స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్యా. అందమైన మధురమైన నామము ఎవ్వరిది? అందమైన మధురమైన నామము ఎవ్వరిది? మహిమాన్వితుడు బహుజన రక్షకుడు, మహిమాన్వితుడు బహుజన రక్షకుడు ఆయనే యేసు, యేసు, యేసు. ఆమేన్. ఆయనే యేసు, యేసు, యేసు. చీకటి నుండి వెలుగులోనికి నడిపించావు, చీకటి నుండి వెలుగులోనికి నడిపించావు. మానవులను ప్రేమించి చూపించావు, మానవులను ప్రేమించి చూపించావు. నీ ఒడిని చేర్చుము ఓ శ్రీయేసా, నీ ఒడిని చేర్చుము ఓ శ్రీయేసా. స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్యా, స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్యా. అందమైన మధురమైన నామము ఎవ్వరిది? ఆమేన్. అందమైన మధురమైన నామము ఎవ్వరిది? మహిమాన్వితుడు బహుజన రక్షకుడు, మహిమాన్వితుడు బహుజన రక్షకుడు ఆయనే యేసు, యేసు, యేసు. ఆమేన్.
ఆయనే యేసు యేసు యేసు. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. ఆమేన్. నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించే, నా బాధలలో నెమ్మదినిచ్చేది. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసు నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా, నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది, నీ వాక్యమే నన్ను స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసు నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది, నీ మార్గమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసు నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడమయ్యా, నీవే మాట్లాడమయ్యా. హల్లెలూయా. మన మధ్యలో సుసన్న సాత్విక 121 Psalms
చదివి కీర్తనలు చదివి వినిపిస్తాను. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ Psalms 121 reaches 1 to 8. I look up the hills. Where does my help comes from? My help comes from the Lord. He is the maker of the heaven and the earth. He would not let your foot slip. He who watches over you will not get tired. In fact, he who watches over Israel will not get tired or go to sleep. The Lord watches over you. The Lord is like a shade of the tree at your right hand. The sun shall not harm you during the day. The moon shall not harm you during the night. The Lord will keep you from every kind of harm. He will watch over your life. The Lord will watch over your life no matter where you go, both now and forever. Praise the Lord. కీర్తనలు 50వ అధ్యాయము 1-23. దేవాది దేవుడనే యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బాల్య అర్పణము చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా ఎద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపును. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగులన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పార్శ్వములు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పాను. వృషభములు మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతినికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చిదేవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయదు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇంటి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని
మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. చదవబడిన వాక్యము దేవుని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడినాం. ఆగస్టు నెల చివరి దినములో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, గత వారంలో నీ రెక్కల కింద ప్రతి ఆపదల నుండి మమ్మల్ని సురక్షితముగా ఈ వారంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎందరో ఇటువంటి భాగ్యాలు లేకుండా వాళ్ళు చనిపోయి ఉన్నారు, నీ దగ్గర చేరున్నారు దేవా. కానీ మాకు మాత్రం ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మమ్మల్ని నీ హస్తము ద్వారా కాచి, నీ గాయపడ్డ హస్తము ద్వారా మమ్మల్ని లేవనెత్తి సజీవులుగా ఉంచి విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మేము మా కంఠస్వరాలతో పాటలు పాడి నిన్ను మహిమపరిచి ఉన్నాము దేవా. అద్దేవు స్తోత్రాలు దేవా. అవును దేవా, నీ వాక్యంలో ఎంతమంది అయితే ఎదుగుతున్నారో ప్రతి ఒక్కళ్ళు నువ్వు పేరు పేరున దీవించి కాచి కాపాడము దేవా. అదే విధంగా ఎంతమంది అయితే లైవ్ లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు నువ్వు పేరు పేరున దీవించి కాచి కాపాడము. వారికి కావలసిన ఆయురారోగ్యములు దయచేయము దేవా. వాళ్ళు ఎందు నిమిత్తము నిన్ను ఏ కోరి ఉన్నారో వాళ్ళ కోరికను తీర్చే గొప్ప దేవుడవై ఉన్నావు దేవా. అంతేగాక వాళ్ళు శరీర ఆశలో పడకుండా ఆత్మీయ భోజనము తినడానికి సిద్ధముగా ఉండి వేగిరపడి వచ్చి కూర్చొని నీ వాక్యం వినడానికి సాయం చేయము దేవా. వాళ్ళు అనారోగ్యంగా పడకలో ఉన్నప్పుడు కూడా, అనారోగ్యంగా లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా, వాళ్ళ అవయవాలన్నీ పని చేయకున్నా కూడా వాళ్ళని కూర్చోపెట్టి నీ వాక్యం వినడానికి సహాయం చేయము దేవా. వాక్యం విన్న తర్వాత వాళ్ళకి స్వస్థత కలుగునట్లు చేయము దేవా. అవును దేవా, ఎంతో మంది ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఉన్నారు దేవా. వాతావరణం వల్ల చాలా మంది దేవా చనిపోయి ఉన్నారు దేవా. వాళ్ళ ఇంటి వాళ్ళకంత శాంతి సమాధానం సమకూర్చి వాతావరణంను నీ ఆధీనంలో పెట్టుకోవడానికి సహాయం చేయము దేవా. అవును దేవా, మమ్మల్ని అన్ని విషయాలలో మమ్మల్ని కాచి ఈ వరకు మమ్మల్ని ఈ సజీవంగా వచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అదే విధంగా దేవా, నీ దాసుడి వాక్యం అందించబోతుండగా వాక్యంలో ఉన్న మర్మమును మేము తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. ఆయన నోటి నిన్ను బోరగా వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు దేవా. అవును దేవా, ఆయన ఏ వాక్యం అయితే విత్తుచున్నాడో ఆ వాక్యంను మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయము దేవా. అదే విధంగా మా కుటుంబాన్ని నీ దగ్గర మేము మోకరించి ప్రార్థన చేయడానికి సహాయం చేయము దేవా. అవును దేవా, మేము ఎక్కువగా ప్రార్థనలో ఇంకా నీ వాక్యంలో చదవడానికి ఇంకా ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము దేవా. మేము వెనకబడి ఉన్నామేమో, మమ్మల్ని క్షమించి ఇంకా వాక్యంలో ఎక్కువగా ఎదిగి మేము వేరే వాళ్ళకు కూడా నీ వాక్యం అందించేటట్టు చేయము దేవా. బొగారం ప్రాంతంలో వాక్యము విత్తుదామని అనుకున్నాము కానీ వాళ్ళు ఎందుకో లీడర్స్ సహకరించలేదు దేవా. అది నీ చిత్తం ఏమై ఉన్నదో మాకైతే తెలియదు దేవా. వాళ్ళు 3 నెలలు గడువు ఇచ్చారు దేవా. అవును దేవా, నీ చిత్తం ఏమైందో అది మంచికో చెడుకో మాకైతే తెలియదు. నువ్వు బౌటంగా తెలిసిన దేవుడవే ఉన్నావు కాబట్టి మమ్మల్ని వాళ్ళు నిరాకరించి ఆ పాస్టర్ 3 నెలల వరకు చూద్దామని వాళ్ళు ఎల్డర్స్ డిసైడ్ చేశారంట దేవా. అందుకొరకు మాలో ఏదైనా తప్పిదములు ఉంటే క్షమించి మాకు వేరే స్థలంను చూపించడానికి సహాయం చేయము దేవా. మేము సొంతంగా ఏదన్నా ఒక రూమ్ తీసుకొని దాంట్లో నీ వాక్యమును పంచడానికి సహాయం చేయము. అవును దేవా, అదే విధంగా దేవా, గత వారంలో అనారోగ్యంగా నీ దాసులు ఉన్నప్పుడు, కుటుంబంలో అందరూ అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు లేవనెత్తి స్వస్థత కలిగించి మంచి ఆరోగ్యమునిచ్చి ఈ రోజు ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. బంధువులలో రక్త సంబంధాలు చాలా మంది అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని లేవనెత్తి వాళ్ళకు మంచి స్వస్థతను కలిగించిన విధానం బట్టి కూడా స్తోత్రాలు. అదే విధంగా దేవా, ప్రతి ఒక్కరిని నువ్వు పేరు పేరున దీవించి కాచి కాపాడు. వాక్యంను వేగిరపడి వినడానికి సహాయం చేయు. వాక్యంలో ఉన్న మర్మమును ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయు.
ఈ వాక్యము చాలా దూరం వరకు ప్రయాణించడానికి సహాయం చేయి. అదే విధముగా దేవా ఈరోజు సాయంత్రము వేరే చర్చ్లో 6 to 8 మాకు మెసేజ్ ఉంది దేవా. నీ దాసుడు ఏ మెసేజ్ ఇవ్వాలో ఆ మెసేజ్ని కూడా ఆయన నోటి ద్వారా మాట్లాడడానికి, మంచి వాక్యంను అందియడానికి నువ్వు బయలుపరచును దేవా. ఏ వాక్యం అయితే మాట్లాడాలో ఆ వాక్యంను నువ్వే ఆయనకు బయలుపరచును దేవా. వాళ్ళు శ్రద్ధగా వినడానికి కూడా సహాయం చేయము దేవా. ప్రతి విషయంలో మేము నిన్ను వేడుకొనుచున్నాము దేవా. సుసన్నను నీ సేవ ఎందు ఎక్కువగా వాడుకో దేవా. ఆ బిడ్డకు ఇదే సరి అయిన వయసు దేవా. నీ వాక్యంలో ఎక్కువగా ఎదగడానికి, బైబిల్ చదవడానికి ఆమెకు మంచి సహాయం చేయము దేవా. అవును దేవా, ఆమె ఏదైనా మర్చిపోయిన ఎడలను మంచి గుర్తు చేసి ఆమెకు ప్రతి ఒక్క విషయంలో చదువులోనే కాదు దేవా, ముఖ్యముగా నీ యందు చురుకుగా ఉండడానికి తల్లిదండ్రులకు కూడా ఆ బిడ్డని ఎలా పెంచాలో వాళ్ళకు కూడా నేర్పిస్తావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. మంచిది. వాక్యాన్ని చదివి ప్రార్థనలు నడిపించిన మాస్టర్ అమ్మను బట్టి, మరి సుసన్న సాత్వికను బట్టి మరి వారిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. నేటి దిన వాక్యముగా గతించిపోవునవి గతించనివి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును, ఆకాశము భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. నా మాటలు ఏమాత్రము గతించు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా అయా మీరు కృప చూపించిన విధానం బట్టి స్తోత్రం. వాక్య ధ్యానములోనికి వెళ్ళగలుగుతున్నాం. అమూల్యమైన సమయములోనికి మేము వెళ్ళగలుగుతున్నాం. మా హృదయ నేత్రాలను తెరవండి. మాట్లాడేది నేను కాదు, నాలోని బలమైన అయా మరి పరిశుద్ధాత్మను నింపి మాట్లాడటం సహాయం దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. గతించిపోవునవి. ఈ లోకంలో జీవిస్తున్నాం మనం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే లోకాశల వైపు వెళ్ళము. ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు పలికిన మాటలే ఇవి. ఈ లోకంలో జీవిస్తూ ఆయన పలికిన మాటలు. మరి ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమో. నువ్వు చాలా మట్టుకు సమకూర్చుకుంటావు. మరి పిల్లల కొరకు ఆస్తులు సమకూరుస్తూ ఉంటావు. వారిని చదివిస్తావు, ఉన్నతమైన జ్ఞానము సంపాదించుకోవాలని. ఈ దేశంలో కాదు, విదేశంలో వెళ్ళి చదవాలని కోరికతో తల్లిదండ్రులు ఏదో కోరికతో వారిని పంపిస్తూ ఉంటారు. నా మాటలు గతించవు అనే విషయాన్ని మర్చిపోతారు. లోకములో ఉన్న వాటినన్నిటినీ సంపాదించాలి. దేశ విదేశాలు ఆస్తులు సమకూర్చాలి. ఇల్లు కట్టాలి, కార్లు కొనాలి, పొలాలు కొనాలి. ఆకాశము భూమి గతించిపోతాయి. దేవుడు అంటుంటే కూడా మానవుడు వేగిర పడుతున్నాడు వాటిని సంపాదించాలి. నిజమే, మన కళ్ళ ముందు కంటికి కనబడే స్థితిలో దేవుడు చూపిస్తున్నాడు. 6, 7 అంతస్తులు, 10 అంతస్తులు ఉన్న బిల్డింగ్ అమాంతము నీళ్లలో కొట్టుకొని పోవటం మనం చూస్తున్నాం.
ఆ 6, 7 అంతస్తులు 10 అంతస్తులు ఉత్తగానే నిర్మించలేదు. అది ఎంతో డబ్బులతో కూడిన పని. అయినా దేవుని ఉగ్రతలో అది అలా కదిలిపోతుంది, అంతే మీరు కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఒక్క క్షణము లోపట కొన్ని నెలలు కష్టపడినది మన కంటికి కనబడకుండా వెళ్ళిపోతుంది. భూలోకము ఎక్కడనున్నా కూడా దేవుని యొక్క ఆకాశము క్రింద ఉన్న భూమి గతిస్తుంది ఏదో ఒక రోజు. దేవుని మాటలు ఎప్పుడు గతించవు. ఆ మాటలు నీ బిడ్డలకు నేర్పావా? అయ్యా, ఇక్కడున్నా, నువ్వు విదేశంలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, దేవునికి భయపడు, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు అని నీ బిడ్డలకు నేర్పాలి. గతించిపోయే వాటి విషయంలో ఆకర్షితులు కాకండి. దేవుని మాట నిరంతరము నిలుచును. రాబోయే రోజుల్లో దేవుని వాక్యము ఉండదట. బైబిల్ చింపేస్తారు, తగలబెడతారు. అది ఎక్కడ ఉండాలంట? దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. అలాగా బిడ్డలను హృదయములో బలపరచాలి. ఆకాశము భూమి గతించిన దేవుని మాట ఏమాత్రము. లూకా సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన పొల్లైనను పోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. ధర్మశాస్త్రములో ఒక ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే, ఆకాశమును భూమియు ఇవి గతిస్తాయేమో కానీ ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన కూడా ఇట్ల నుంచి అక్కడ దీనికలేదు, అక్కడ నుంచి ఇక్కడ దీనికలేదు. ధర్మశాస్త్రములోని ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమి గతించుట సులభము. ప్రయత్నాలు మానుకోండి, దేవునికి భయపడండి, దేవునికి విధేయులై జీవించండి, కుటుంబాన్ని దేవునికి పరిచయం చేయండి, విడుదలను దేవునికి పరిచయం చేయండి. అయా, గతించిపోయే ఆకాశము క్రింద ఉన్న భూమి అంతయు గతించిపోతుంది, కానీ అయా ధర్మశాస్త్రంలో లేఖన భాగాలు గతించవు. ఆ విషయాన్ని బిడ్డలకు తెలియచేయండి. లోకమును దాని ఆశయు గతించును. ఏమంట? లోకమును దాని ఆశ గతించును. కొందరు ఏదో సంపాదించాలని అనుకుంటారు, ఆ రాత్రే ప్రభు పిలుస్తారు. ఏమైపోతారు? చనిపోతారు. వారి ఆలోచన విధానం ఏమైపోతుంది? వారు ఏమి చేయాలనుకున్నారు, ఏమి తలచారు? కాబట్టి మరి లోకంలో దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి. లోకంలో నా ఆశ. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకము గాని ఆశయ గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచు. ఇక్కడ లోకము దాని ఆశయు గతించుతున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూసారా? గతించిపోయే దాని కొరకు వేగిరపడుతున్న మానవుడు నిలిచే దాని గురించి వెనకంజ వేస్తున్నాడు. భక్తుడు సెలవిస్తున్నాడు, అయ్యా, లోకము దాని ఆశ గతించిపోతుంది. గతించిపోయే లోకంలో నువ్వు జీవిస్తున్నా ఈ జీవితం ఎప్పుడు గతించిపోతుందో తెలియదు, ఎప్పుడు దేవుని పిలుపు అందుకుంటావో తెలియదు, కానీ ఆశలతో నిలబడుతున్నావు. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం చరిత్రలో పూటలో ఒక భాగాన్ని సంపాదించుకుంటారు. అలాంటి దైవజనులు కుక్కలుగా వారి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు. అంటే ఆత్మీయ జీవితాన్ని బట్టి వారి చరిత్రలో నిలిచిపోయారు.
హల్లెలూయా. అలే. ఎప్పటికీ వారిని ధ్యానిస్తూ ఉంటారు. ఫలానా మెథడిస్ట్ సంఘం, ఫలానా ఎబ్రోన్ సంఘం, ఫలానా బ్యాప్టిస్ట్ సంఘం. దాన్ని నిలబెట్టింది, కట్టింది ఎవరో? ఆ దైవజనుని నిరంతరము జ్ఞాపకము ఉంచుకుంటారు. ఆ సంఘాన్ని కట్టిన వాడు కదా. అలాగా మరి ఇక్కడ దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుస్తాడు. ఎంతో మంది దైవజనులు ఆనాటి నుంచి నేటి వరకు దేవుని చిత్తాన్ని జరిగించి వారు జ్ఞాపకార్థముగా మిగిలిపోయారు. జ్ఞాపకార్థం. అందుకే నేటి దినవాక్యములో దావీదును జ్ఞాపకం చేసుకుంటాం, సొలొమోనును జ్ఞాపకం చేసుకుంటాం, మోషేను జ్ఞాపకం చేసుకుంటాం, యాకోబును జ్ఞాపకం చేసుకుంటాం, అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుంటాం, శారమ్మను జ్ఞాపకం చేసుకుంటాం. ఎన్నెన్నో ఎన్నెన్నో దైవజనులను మనం ఏం చేసుకుంటాము? నిరంతరము నిలిచి ఉన్న దేవుని యొక్క చిత్తము జరిగించిన వారిని నెమరు వేసుకుంటాం. మరియమ్మను జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా, నీ చిత్తం అయితే ఇది నా ఒళ్ళో జరగని కుమారుడు కంటావు. కుమారునికి యేసు అని పేరు పెట్టినప్పుడు అది నీ చిత్తమే జరగని కదా. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు నిరంతరము ఇస్తారు. పౌలు గారు దేవుని చిత్తానుసారంగా జీవించారు. ప్రభు శిష్యులు దేవుని చిత్తానుసారంగా జీవించారు. కొట్టబడ్డారు, చంపబడ్డారు, నరకబడ్డారు, కోయబడ్డారు. భయంకరమైన మసులుతున్న నూనెలో పడేసి గచ్చిలు దేవునట్టుగా దేవుని చిత్తమును జరిగించిన వారు నేటికి జ్ఞాపకార్థముగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు లోకములో ఉన్న వాటి కొరకు వేగిరపడలేదు. గతించిపోయే లోకములకు వారు ఆశతో పరుగులు తీయలేదు. ఎన్నటికైనా ఈ లోకం గతించిపోతుంది కాదయ్యా. ఈ లోకంలో మాకంటూ ఒక స్థానం ఉన్నది దేవుని సన్నిధిలో. దేవుని చే నింపబడిన మేము దేవుని పరిచర్యలో ఆయన చిత్తానుసారంగా జీవించే స్థితి మాకు కావాలి అని కోరుకున్నారు. అందుకే వారు ఏమైపోయారు? వారు నిరంతరము నిలిచిన వారుగా మనం చూస్తున్నాం. మరి వయస్సు గతించిపోవచ్చు. ఏమవుతున్నదంటే వయస్సు గతించిపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్ కాలం మనిషికి 70 లేక 80. ఒక్కొక్క బర్త్డే ఎంత ఉత్సాహంగా చేసుకుంటూ ఉన్నావో ఆ ఒక్కొక్క బ్యాంకు కూడా బ్యాలెన్స్ వెనకకి వెళ్ళిపోయినట్టే. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఒకటి నీకు తగ్గినట్టే. దాన్ని ఎందుకు నెమరు వేసుకోవు? ఒక దాంట్లో అడుగు పెట్టామని ఆనందిస్తున్నామే కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఒకటి వెళ్ళిపోయింది కదా. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. వయస్సు గతించిపోవచ్చున్నది. ప్రసంగి 11:10. అయితే లేత వయసును నడిప్రాయమును గతించిపోచున్నవి కనుక నీ హృదయములో వ్యాకులమును తొలగించు. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించు. నీ దేహమును చెరుపు వాటిని తొలగించుకో. దేహము పరిశుద్ధముగా దేవుని యొక్క మందిరముగా నీ హృదయాన్ని దేవుడు లెక్కించాడు. నీ దేహాన్ని చెరుపు చేసేది నీ దేహము నుంచి తీసివేయి. ఎందుకంటే వయస్సు చిన్నది. ఒకవేళ ఇలాంటిది నీ శరీరములో నీ యొక్క దేహములో ప్రభావితము చేస్తే దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని నువ్వు పూర్తి చేసుకో. మధ్యలోనే వెళ్ళిపోతావు. దేహాన్ని పాడు చేసుకుంటే ఏమైపోతావు? నాశనం అయిపోతావు. ఆల్కహాల్ ద్వారా, సిగరెట్స్ ద్వారా, గుట్కాల ద్వారా భయంకరమైన వాటిని సేవిస్తూ దేవుడు వాటిని చేయొద్దు అని సెలవిచ్చిన వాటిలో నా ఇష్టం
అని జీవించి హఠాత్తుగా నీ యొక్క దేహాన్ని చెరుపుకొని పాడు చేసుకొని దేహాన్ని చెరిపి పాడు చేసుకుంటే ఏమైపోతుంది? ఆ శరీరము హఠాత్తుగా వెళ్ళిపోతుంది. హఠాత్తుగా 20 ఏళ్లకే, 30 ఏళ్లకే, 40 ఏళ్లకే. ఎందుకని? తన శరీరాన్ని, తన దేహాన్ని పాడు చేసుకున్నాడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, లేత వయసును నడిపాయమును గతించిపోతున్నాయి గాని నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించు. దేహములో చెరుపు దానిని తొలగించుకుంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకే వయస్సు గతించిపోతున్నది. గతించిపోతున్న వయస్సులో ఎలా జీవిస్తున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. లేత వయసు అంటే నడిప్రాయం. లేత వయసు, నడిప్రాయము, మళ్ళీ ఏమంటారు ముసలితనం కదా. 3 రకాలు. అంతవరకు నువ్వు జీవించాలి అంటే ఆ లేత వయస్సు మొక్కనే చించేసుకుంటున్నావు. 20 ఏళ్ళు ఉండే వాడికి ఫుల్గా తాగి రోడ్డు మీద పడిపోతాడు. 20 ఏళ్ళు ఉండే వాడికి ఎక్కడ పోతే అక్కడ రౌడీ షీటర్ పేరు సంపాదించాడు. 20 ఏళ్ళు ఉండే వాడికి అన్ని చెడ్డ పనులు వాడే ముందు ఇచ్చాడు. ఎందుకని? దేవుడు 20 ఏళ్ళని ఈ లోకాన్ని విడిచిపెట్టి రారా అన్నాడా? దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకోవాలి అంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించాలి. పాడు చేసుకునేది నీ శరీరాన్ని పాడు చేసేది, నీ దేహాన్ని పాడు చేసేది, నీలోనికి రాలేదు. సమయము గతించిపోతున్నది. ఏమైతుందంట? సమయము గతించి సమయము రాదండి. చాలా మంది అనుకుంటారు, ఏం బ్రదర్ దేవుని వద్దము లేకుందో ఏ సమయము ఏమి జరుగుతుందో ఎవరికి. అకస్మాత్తుగా భూకంపం రావచ్చు, అకస్మాత్తుగా వరదలే రావచ్చు, అకస్మాత్తుగా జరగకూడదు జరగచ్చు. కలలు కన్నారా? ఫ్లైట్ ఆకాశంలోనికి ఎగిరి హాయిగా పోవాల్సిన ఫ్లైట్ ఆ డాక్టర్స్ కాలేజీలోనికి లేదా హాస్పిటల్లోనికి చొచ్చుకొని పోతాదని కలలు కన్నారా? అంతే. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అమాతం ఎయిర్పోర్ట్ నుంచి లేచింది, అమాతం కొంత దూరం వెళ్ళి ఆ కాలేజీలో చచ్చిపోయింది. ఏ సమయంలో ఏది జరుగుతుందో మనకు తెలియదు. గతించిపోతుంది లోకం. సమయము గతించిపోతుంది. సమయం ఇంకా ఉన్నది లేకపోతే బాప్తిజం తీసుకోమంటే ఇంకా ఉంది, వచ్చే సంవత్సరం తీసుకుంటాం. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ క్షణం ఏమవుతుందో తెలియదు. వచ్చే సంవత్సరం దాకా వెళ్ళిపోతున్నాం. సమయం వచ్చినప్పుడే చదువుకోవాలి కదా. గతించిపోతున్న లోకంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. గతించిపోతున్న లోకానికి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. దేవుని రాకడకు నువ్వు సిద్ధంగా దేవుని సమయంలో నిలబడి ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళే స్థితి కలిగి ఉండాలి కదా. బాప్తిజం తీసుకోవాలి, రక్షణ తీసుకోవాలి, రక్షణలోకి రావాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. మనము ఏ పాటి జీవితము కలిగి ఉన్నామో తెలుసా? అంతలో మొలచి అంతలో మాయపోయే స్థితిలో ఉన్నాం. ఒక ఆవిరి లాంటి వారు కనబడి ఇలా వెళ్ళిపోద్ది. ఆ జీవితము కలిగి ఉన్న మనకి ఎందుకు ఈ కోపలు, తపనలు, ఆగ్రహాలు ఎందుకు? ఆలోచన చేశారు. సమయం గతించిపోతుంది. అయిపోయింది. చూస్తూనే సంవత్సరం వచ్చినట్టుగానే మన కంటికి మొన్ననే వచ్చింది సంవత్సరం. అప్పుడే 8 మాసాలు. ఆశ్చర్యం అవుతుంది అసలు. 8 నెలలు అయిపోయాయి అప్పుడే. మొన్ననే కదా బ్రదర్ వచ్చింది నూతన సంవత్సరం. మొన్ననే కదా జనవరి 1 మనం జరుపుకున్నాం. అప్పుడే 8 మాసాల అన్నట్టుగా సంవత్సరం గతించిపోతుంది. వేగిరిపడు. సమయము గతించిపోవచ్చు, జ్ఞానము గతించిపోవచ్చు. చాలా మంది మురుస్తారు, నేనే జ్ఞాని అని. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథము 12వ అధ్యాయం
రెండవ వచనం. నిజముగా లోకములో మీరే జనులు, ఆ, మీతోనే జ్ఞానము గతించిపోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, లోకములో మీరే జనులు. లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించి మురిసిపోతా ఉంటారు. లోకంలో మేమే జ్ఞానం, మనమే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోతుంది. ఎంత మంచి జ్ఞాని అయినా కూడా లోకాన్ని విడిచిపెట్టేవారమే ఉన్నాం. అంత మంచి జ్ఞానం. అబ్దుల్ కలాం మంచి పేరు, ఆయన వివాహమే చేసుకోలేదు. సైనిస్ట్, మంచి జ్ఞానవంతుడు. అబ్దుల్ కలాం మన రాష్ట్రపతిగా, భారతదేశ మొదటి పురుషుడిగా చలామణైన అబ్దుల్ కలాం ఇలాగనే మాట్లాడుతున్నారు. ఒక మీటింగ్ లో ఇలా మాట్లాడుతూ సడన్ గా ఉపకూలిపోయాడు. ఎంత జ్ఞానం ఉంది! మరి ఆ జ్ఞానము కలిగిన వారైనా కూడా ఆయన పిలుపుకు ఎవ్వరు అడ్డాలండి. గతించిపోతున్న లోకంలో జ్ఞానం కూడా, ఈ లోకపు నటన గతించిపోవు. ఎంత నటిస్తావో నట, డ్రామాలు చేస్తూ సినిమాలు తీస్తూ కొంతమంది జీవించే జనాలను మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. నటన జీవితం. అదే లోకం అనుకోవాలి, అదే మొత్తం లోకం. వారు మాయలో పడ్డట్టు ఇతరుడు మాయలో ఈ లోకపు నటన. 1వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 1 కొరింథీయులకు రాస్తున్న పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకపు అనుభవించువారు ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించున్నట్లును ఉండవలెను. ఏదనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. తెలియదు, లోకంలో నటించే వారిని చూసి వానికి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. తల్లిదండ్రులు నేను రోడ్డు మీద పడేస్తాను, ఎక్కడో తెర మీద చూసిన బొమ్మకు ఫ్యాన్స్ అయిపోతారు. నటన జీవితానికి లోకంలో గతించిపోతున్న నటన, ఈ లోకపు నటన గతించిపోతున్నది. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా, చాలా చక్కగా లిఖించబడిన మాట ఏంటో తెలుసా? 31వ వచనంలో, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్లు ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అమితపు మాత్రములో ఉండాలి, సరిహద్దులో ఉండాలి, మితముగా కాదు. దేవునికి భయపడుతూ, దేవుని స్వరాన్ని వింటూ. అందుకే రాజాలాంటి హీరోలు మరి ఎంతో మంది కూడా సేవలో వచ్చారు. రాజా హీరో ఒకప్పుడు సినిమాలో నటించాడు, సినిమాలో ఉండే వైభవాన్ని చూశాడు, ఆ తెర వెనుకల జరిగేదంతా చూశాడు, కానీ దేవుని స్వరాన్ని. అలాంటి వారు గొప్పగా ఉన్నారు. అదే సినీ యాక్టర్లో నగ్మ ఉంది, తర్వాత జయసుధ, ఆ తర్వాత భాను, చాలా మంది నటులు కూడా ఎటకెళ్ళకి దేవుని స్వరాన్ని విన్నారు. కంపల్సరీ వింటారు వీరు. కొందరేమో పెడిచేవన పెడతారు, కొందరేమో దేవునికి భయపడి నిష్ఠ పెట్టి దేవుని కొరకు ప్రయాసం. అందుకే మితముగా ఉండాలి, మితముగా, ఎక్కువ కాదు. ఈ లోకము అనుభవం వారు అమితముగా అనుభవించాలి, అమితముగా. మరి దాంట్లోనే పడిపోయి ఇదే లోకం అని జీవిస్తే మాత్రం నిత్య నరకానికి. కాబట్టి లోకపు యొక్క జీవితము నటన జీవితం. మరి ఆయుష్ 90వ కీర్తన 90వ
10వ మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల అది 80 సంవత్సరం అయినను వాటి వాటి వైభవము ఆయాసమే అది త్వరగా గతించును. అయినా వాటి వైభవము ఆయాసము సుఖవంతమైన జీవితం జీవించిన ఆ జీవితం ఏమై ఉన్నది? దుఃఖమై ఉన్నది. ఎంతకైనా డబ్బున్న, ధనమున్న, పేరున్న, ప్రఖ్యాతలున్న, వెండి బంగారములు, వజ్రములు, వైఢూర్యములు కలిగి జీవించిన వాటి అన్ని కూడా ఏమంట? ఆయాసములు, దుఃఖం. ఆ వైభోగం అంతయు ఆయాసము, దుఃఖమే. ఏ ఒక్కటి మనతో రాదు, మనం తీసుకెళ్ళాం. మరి ఆ అనుభవం అంతా కూడా ఆయాసకరం. ఈ లోకంలో గతించడం ఏంటో తెలుసా? ఈ లోకంలో దేవుని మాట గతించదు, దేవుని ప్రేమ గతించదు, దేవుని చిత్తము జరిగే వారు గతించదు. చూసారు లూకా సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 33వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుని వాక్యంలో నిలబడితే ఇహలోక రీతిగా గతించినప్పుడు పరలోకంలోని ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. ఇహలోక రీతిగా ఈ ద్వారాలు మూయబడిన పరలోక ద్వారాలు తెరవబడతాయి. గతించవు. దేవుని ప్రేమ మరి గతించదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నేను నెరవేర్చుకోవడం రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుకుంటే ఈ పరలోకము నుండి దిగిపోయింది. ఎస్, దేవుడు తల్లి గర్భం నుంచి మనం పుట్టించాడంటే మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి ఈ లోకానికి దేవుడు మనల్ని పంపలేదు. తన చిత్తానుసారాన్ని జీవించడానికి ఈ లోకాన్ని పంపించాడు అని గ్రహించాడు. అందుకే కుమారుడైన క్రీస్తు అంటాడు, తండ్రి ఏమంటాడు చూడండి ఇక్కడ, నా ఇష్టాను నెరవేర్చుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభు అన్నమాట, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు. కానీ మరి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు లోకం నుండి దిగి వచ్చింది. దేవునికి పంపిన వాడు తండ్రి, వచ్చిన వాడు క్రీస్తు. లోకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆయన ప్రేమను పంచి ఆ ప్రేమ ఎంత గొప్పదో పరలోకానికి తీర్చేంతగా ఆయన చూపించాడు. దేవునికి చివరిగా గతించి దేవుని చిత్తమును గతించవు. యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ వీరు నీళ్లు లేని బావులను 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. లోకము దాని ఆశలు గతించిపోవచ్చినవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి. కాబట్టి నిరంతరము నిలిచే వాక్యం నా హృదయంలో ఉండాలి. నిరంతరము దేవుని వాక్యాన్ని గడిపే స్థితిని కలిగి ఉండాలి. అంతేకాని లోకాశల్లో పడిపోయి గతించిపోతున్న లోకానికి ఏమంటారు ఆసక్తి కలిగి మరి దాన్ని ఏదో రీతిగా ఏదో జాగ్రత్త ముందుకు వెళ్ళక గతించిపోయే లోకాన్ని ఎలా చూడాలో అలా చూసి గతించని దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ వాక్యాన్ని లోకము దానిని మరి గతించిపోవచ్చున్నది. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు మరి నిరంతరం నిలుస్తాడు, గతించిపోడు. అది దేవునికి వాక్యాన్ని దీవించి తన యొక్క వినికిడిలో ఆశీర్వదించడం గాక. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. తిరిగి సాయంకాల వేళలో తిరిగి నాయన నీ యొక్క
వాక్యాన్ని పంచటకు వెళ్ళనంటున్నా నీ ఆత్మ అభిషేకంతో అనేక కావచ్చు. వాక్యాన్ని అందింప చేయలాగిన ఆలోచన వాడుకోవాలి. వెతబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయాలి. మాతో పాటు నాయనా మరి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎందరైతే ఉన్నారో అటు కుటుంబాలను వారిని వ్యక్తిగతంగా దీవించి ఆశీర్వదించి ఏ లోటులు లేకుండా సమకూర్చి దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులు తెలివి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని ఇచ్చారు. ఆ దేశ సరిహద్దులను మిగిలిన వారిని పోలీసు వారిని పరిషత్ కార్మికులను ప్రశ్నలను డాక్టర్ నర్సులను ఆయిలను పేషెంట్లను తల్లింటి వారిని తండ్రి వారిని అందరూ వంశస్థులందరినీ నా యొక్క స్నేహితులను క్లాస్మేట్లను రక్త సంబంధులను బంధుమిత్రులను మామర్తను మార్తలను వదిలిన అన్ని ఇచ్చినప్పుడు దీవించి ఆశీర్వదించి నా యొక్క పేరెంట్స్ను కాచి కాపాడి రక్షించున్నాను. అయ్యా నాని డబ్బుని జ్ఞాపకం చేసుకుని మరి యొక్క గర్భఫలం బిడ్డలకు దయచేయమని వారిలో ఉన్న లోటును సమకూర్చిన ఆయన మరొక గర్భఫలం వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. చిన్నది సుసమ సాత్విక జ్ఞానం వయసు నీ అందరూ మనుషులు కుమార్ తిరిగి పెద్దదై రాబోయే రోజులని పరిచయం చేసి బిడ్డగా అభిషేకించారు. అంతేకాకుండా పాస్టర్ ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తుంది. నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టి అటు ఉద్యోగాలను ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఏకేటాలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి. విషయంలో నాతో పనివారిని అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. లైవ్లో పాల్పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలహీనతలో ఉన్న వారిని బలపరిచిస్తున్నారు. అనారోగ్యంలో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తుంటారు. మొక్కల నొప్పులు తరికాల నొప్పులతో బీపీ షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న యేసు నామమున కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వివాహ దినములు జన్మదిన పాలించిన వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేస్తున్నారు. అయా మరి స్నేహాన్ని జ్ఞాపకం చేస్తున్న చక్కని డెలివరీ వీళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన సమయంలోనైనా మమ్మల్ని నీ ఆత్మల బలపరిచి స్థిరపరిచినందుకు నైనా గతించిపోతున్న లోకం వైపు ఆకర్షితులై ఉండగా నీ వాక్యం నిరంతరము నిలుచును దానిని ధ్యానిస్తూ లోకానికి గురి పెట్టుకుని లోకాన్ని జయించే శక్తి సామర్థ్యాలు మా అందరికీ దయచేయాలి. మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగా అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దిన ఆహారము దయచేయండి. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక సహవాసం కూడిన మనకును సకల ప్రజలకు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. దంబుల్ మామి వర్షింపజేయు ఆశతో నమ్మి నీ సత్య వాగ్దానము కుమ్మరించుము దేవా, కుమార ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఫేస్బుక్ లో అయినను యూట్యూబ్ అయినను దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఈ యొక్క వర్తమానం ఇలాగా మీ వంతు సహాయము కృషి జరిగించవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.